హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మా ఇంట్లో శ్రీరామనవమికి చేసుకునే ప్రసాదాలు చూపించబోతున్నాను. మీ అందరికీ తెలిసిన ప్రసాదాలే అయినా కానీ శ్రీరామనవమి అంటే మనకి గుర్తొచ్చేది వడపప్పు, పానకం, చలిమిడి కదా. అందరూ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తారు. మా ఇంట్లో ఎలా చేసుకున్నామో చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పానకం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక హాఫ్ కప్పు తరిగిన బెల్లాన్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక కప్పు వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అప్పుడు బెల్లం పూర్తిగా కరుగుతుంది. బెల్లం కరిగేలోపు ఒక టీ స్పూన్ మిరియాలు అలాగే ఒక 3-4 యాలకులు దంచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూను మిరియాల పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో సొంటి పొడి కూడా వేసుకుంటారండి. ఇక్కడ నేనైతే యూజ్ చేయటం లేదు. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే ఇంకొక హాఫ్ కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా శ్రీరామనవమి ప్రసాదం పానకం రెడీ అయిపోయింది. ఇప్పుడు చలిమిడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు పొడి బియ్య పిండిని తీసుకోవాలి. మీ దగ్గర ఉంటే తడి బియ్య పిండినైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలోని ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇంకా ఒక హాఫ్ టీ స్పూను యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోని 1/3 కప్పు తరిగిన బెల్లాన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు పిండికి 1/3 కప్పు బెల్లం తీసుకున్నాను. అంటే హాఫ్ కప్పు కంటే కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బెల్లము పిండిలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. లేదంటే మీరు మిక్సీ జార్లోనే బెల్లము, యాలకుల పొడి అలాగే బియ్య పిండి వేసుకుంటే రెండు బాగా కలిసిపోతాయి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా చలిమిడిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకుంటే చలిమిడి పలచగా అయిపోతుంది. మీకు చలిమిడి ఇలా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ. మీకు కొంచెం పలచగా అయిందనిపిస్తే ఇంకొంచెం వరిపిండి యాడ్ చేసుకోండి. చూసారు కదండి చలిమిడి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. నెక్స్ట్ మనము వడపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఏదైనా ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్పు పెసరపప్పును తీసుకోవాలి. ఇప్పుడు పెసరపప్పులో కొన్ని వాటర్ పోసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వాష్ చేసుకున్న పెసరపప్పులోనే ఇంకొక కప్పు వాటర్ పోసుకొని ఒక గంట నానబెట్టుకోవాలి. చాలామంది పెసరపప్పు బదులు శనగపప్పు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఒక గంట తర్వాత పెసరపప్పుని మళ్ళీ ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకోవాలి. వీటిని వాటర్ లేకుండా ఒక వడగిన్నెలోకి వేసుకుని వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన చిన్న బెల్లం ముక్క అలాగే మీకు కావాలంటే కొంచెం చిన్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు. చూశారు కదండి ఎంత సింపుల్గా శ్రీరామనవమి ప్రసాదాలు తయారు చేసుకోవచ్చో. ఇప్పుడు ఈ పానకము, వడపప్పు, చలిమిడిని దేవుడికి నైవేద్యంగా పెట్టండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ మీ నోటిఫికేషన్ రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.